బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు దొంగలే అంటూ విమర్శించారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రజల్ని చంపేస్తే బీజేపీ చంపకుండా బతకనీయకుండా చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం తమ వ్యక్తిగత కోపాన్ని పక్కన పెట్టి బీజేపీతో సఖ్యతగా ఉన్నామన్నారు. అయితే వైసీపీని ఓడించడానికి 3 పార్టీలు వస్తున్నాయంటే తాము బలమైన వారమే కదా అని ఆయన అన్నారు. బీజేపీ ఒకటి వస్తే గెలిచలేరు కదా, జనసేన ఒకటి వస్తే గెలిచలేరు కదా, ఒకటి వస్తే గెలిచలేం కాబట్టి ముగ్గురం వస్తే గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి అంగీకరించినట్టే కదా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బలమైన వాడే కదా, అప్పుడు మీరు ముగ్గురు బలహీనులే కదా. 3 చేతులు కలిసి ఒక చేత్తో తలపడడానికి వచ్చినప్పుడు మీరు డ్యాసా కాదా? ఇద్దరు దొంగలే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ. స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను. ఒకడేమో కాంగ్రెస్ వాడేమో ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి మమ్మల్ని నాశనం చేసినాడు, మరొకడేమో చచ్చిపోయేవాని మమ్మల్ని వాళ్ళు చంపినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీడు వెంటిలేటర్ మీద పెట్టి చంపకుండా బతకకుండా పెట్టాడు బీజేపీ. ఎవడు మాకు భూ ఇచ్చింది లేదు, ఎవడు మాకు ఆక్సిజన్ ఎక్కిచ్చింది లేదు. మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 సమానమే. కాకపోతే మేము భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అధికారం ఉన్నటువంటి కేంద్రంలో పార్టీతో మన సక్రమంగా లేకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావు కాబట్టి ఎంతో లౌక్యాన్ని ప్రదర్శించి వారితో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని చేసుకుంటూ ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఉద్ధరణకు ఆయన ఉపయోగపడుతున్నాడు. దాన్ని వక్రీకరించి మీరు